పరిశుద్ధుడైన త్రియేక దేవుని నామములో మీకు అందరికీ శుభములు. నా నోటి మాటలను నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన అంశము నిజమైన స్వాతంత్రం, ట్రూ ఫ్రీడమ్. భారతదేశము ఈసారి స్వతంత్రమును పొంది 73వ సంవత్సరం గతించిపోతున్నాయి. మరి మనము మరొకసారి ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేయబోతున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన స్వాతంత్రమును గురించి యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వరకు చదివినట్లయితే అక్కడ నిజమైన స్వాతంత్రం గురించి ప్రభు మాట్లాడినట్టుగా మనము చూడగలం. అయితే మనము పాత నిబంధన చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వారిని విడుదల చేసి వారికి స్వాతంత్రమును అనుగ్రహించినాడో మనకి బాగా తెలిసిన విషయం. అయితే వారు అనేక మార్లు అనేక రాజ్యముల చేత త్రొక్కబడినట్టుగా మనం చూస్తున్నాం. బబులోను రాజ్యము, అసీరియా రాజ్యము, పర్షియా రాజ్యము, గ్రీకుల రాజ్యం, మరి రోమ రాజ్యము చేత ఎంతగానో వారు బాధింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు వారిని వీటన్నిటిలో కాపాడాడు. ఈ రోజున మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి వారు స్వాతంత్రము అనుభవిస్తున్నట్టుగా మనం చూడగలం. మన దేశము ఒకప్పుడు బ్రిటిష్ రాజ్యము కింద ఉన్నట్లుగా మనకు బాగా తెలుసు. ఆ సమయంలో గొప్ప గొప్ప నాయకులు మహాత్మా గాంధీ వంటి వారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, అలాగనే గోఖలే, మరి లోకమాన్య తిలక్, సుభాష్ చంద్రబోస్ మొదలైన వారందరూ కూడా మన యొక్క స్వాతంత్రమును సంపాదించడానికి ఎంతో ప్రయాసపడినట్టుగా మనకు బాగా తెలుసు. వారు అనేక రీతులుగా అనేకమైన పద్ధతులు వాడి ఈ యొక్క స్వాతంత్రం సంపాదించినారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ అహింస అనే ఒక సాధనమును వాడినట్టుగా మనం చూస్తున్నాం. మహాత్మా గాంధీ క్రొత్త నిబంధన ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఆయన చదివి మరి దాంట్లో ఉన్న కొన్ని విషయాలు ఈ యొక్క రాజకీయ రంగంలో వాడినట్టుగా చూస్తున్నాం. ముఖ్యంగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందు అన్న మాట ఆయన తీసుకొని అహింస అనేది ఒక పద్ధతిని వాడి మన కొరకై ఈ యొక్క స్వతంత్రమును సంపాదించినట్టుగా మనం చూడగలం. ఈ రోజున మనం ఒక డెమోక్రసీ లేక ప్రజా పరిపాలనలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది రాజకీయ సంబంధమైన స్వతంత్రం. అయితే ఆర్థిక సంబంధమైన స్వతంత్రం కొరకు కూడా మనం పోరాడుతున్నాం. దీని మూలముగా అనేక మంది పేద ప్రజలను ఉద్ధరించినట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైన ఆర్థిక దిద్దుబాట్లు జరిగినవి, ఎకనామిక్ రిఫార్మ్స్. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్, ప్రతి వారు చదువుకోవాలనే హక్కు అందరికి కూడా ఇవ్వబడినది. దీని మూలంగా చాలా మార్పులు వచ్చినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, సామాజిక మార్పులు కూడా జరిగినట్టుగా మనం చూడగలం. సోషల్ రిఫార్మ్, సామాజిక దిద్దుబాటు, అందరూ చదవాలి, ఆర్థికంగా అభివృద్ధి పొందాలి, ఇతర దేశాల నుండి అనేకమైన ఐడియాస్ మనము తీసుకొని మరి అనేక విషయాల్లో మనము ముందుకు సాగిపోయినట్లుగా మనము చూడగలం. అయితే మన దేశంలో కొన్ని వేల సంవత్సరం నుంచి ఉన్న ఈ యొక్క కులభేదం, కాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా పోవడం లేదు. మన యొక్క చర్చిలో కూడా, అనగా భారతదేశంలో చర్చ్ లేక సంఘాల్లో కూడా ఈ కులభేదాలు అనేది
ఇంకా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దాని నుండి మనము విడుదల పొందవలేము. ఎందుకంటే పరిశుద్ధులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పరిశుద్ధులైన పౌలు ఒకవేళ ఈ రోజున ఈ గలతీ పత్రిక రాసినట్లయితే ఆయన దాంట్లోని ఇది కూడా కలిపేవాడు. ఏంటంటే ఈ కులము లేదు, ఆ కులము లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో కూడా మనము నేర్చుకోవాలి. కులభేదాలు లేకుండా మనము క్రైస్తులో మనమందరం ఒక్కరమని గుర్తించవలెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన స్వాతంత్రం గురించి మాట్లాడినాడు. యోహాను సువార్తలో మనము ఇందాక చెప్పుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వరకు మనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆధ్యాత్మిక స్వాతంత్రం అనేది నిజమైన స్వాతంత్రం అని మనం గుర్తించవాలి. ప్రభు ఈ విధంగా చెప్పాడు, యేసు ప్రభు మనలను పాపము, సాతాను, లోకము మరియు మరణము నుండి స్వాతంత్రము లేక విడుదల ఇచ్చానని మనం గుర్తించవలెను. మూఢనమ్మకాల నుండి, సైతాను శక్తుల నుండి, వాస్తు మరి ఫెంగ్షుయి అనే వీటి నుండి మనము విడుదల పొందవలెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధులైన పౌలు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కాబట్టి సాతాను సంబంధమైన విషయముల నుంచి మనము విడుదల పొందవలేను. మూఢనమ్మకముల గురించి మనము విడుదల పొందవలనని పరిశుద్ధులైన పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే మనము ఈ భారతదేశపు పౌరులమై ఉన్నాం. మన పౌరసత్వం ఇక్కడ ఉన్నది నిజమే. కానీ నిజంగా మనం చెప్పుకోవాలంటే మనకు ఇవ్వబడిన పౌరసత్వము జంట పౌరసత్వం అని మనం గుర్తించాలి. ఎందుకంటే మనము భారతదేశం యొక్క పౌరులు మాత్రమే కాదు, కానీ పరలోకం యొక్క పౌరులమై ఉన్నాము. ఇహలోకంలో ఉన్నంతకాలం మన భారతదేశంలో మనము ట్యాక్స్ కట్టాలి, ఓటింగ్ చేయాలి, మరి భారతదేశం కొరకు మనం ప్రార్థించాలి, మన యొక్క అధికారుల కొరకు ప్రార్థించాలి, ఇవన్నీ మనం చేయాలి. అయితే మనము ఈ యొక్క లోకములో యాత్రికులమును పరదేశములనై ఉన్నామని దేని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము ఆ యొక్క పరలోకమునకు నిత్యమైన వారసులమై ఉన్నాము. మరి ఆ పరలోకములో మన యొక్క పౌరత్వము ఎల్లప్పుడూ ఉండే విషయం మనము గుర్తించవాలని కనుక మనము ఈ లోకములో ఉంటూ మనము రాబోయే లోకము కొరకు అనగా పరలోకము కొరకే సిద్ధపడే స్థలము ఇది అని మనం గుర్తించి మనకి జీవితాలు జాగ్రత్తగా కాపాడుకొని మనము భయభక్తులతో జీవించాలని దేవుని యొక్క వాక్యము ఘోషిస్తున్నది. మరి మనము ఈ మానవ చరిత్ర చూసినట్లయితే అనేక రకములైన పరిపాలనలను వారు ప్రయత్నించినట్టుగా మనం చూడగలం. ఉదాహరణగా మొనార్కీ, రాజుల ద్వారా పరిపాలన, అరిస్టోక్రసీ అనగా సామంతుల చేత పరిపాలన, లేక థియోక్రసీ దేవుని చేత పరిపాలన. మరి ఈ విధంగా అనేక విధాలుగా మానవులు పరిపాలన చేయుటకు వారు ప్రయాసపడినారు. అదేవిధంగా అనేకమైన సిద్ధాంతాలు వాడినారు, సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం మొదలైనవి. అయితే వీటన్నిటికీ దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు అన్నమాట. మానవులు ఎంతవరకు ఇవి చేయగలరు అని ప్రతి దానికి కూడా ఆయన సమయం ఇచ్చాడు. మానవులు ఎంత మంచి గురితో పరిపాలన చేయాలి, మనుషుల యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలి అనుకున్నా కూడా మానవుడు బలహీనుడు గనక, వానిలో పాప నైజం ఉన్నది గనక వాడు చేసిన ప్రతి దాంట్లో కూడా స్వార్థం ఉన్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ రకరకములైన విధములుగా
వారి పరిపాలన చేయడానికి ప్రయాసపడినను, ఎంత చేసినను వారు పరిపూర్ణంగా వారు సరైన రీతిగా చేయలేకపోయినారు. ఎందుకంటే పతనమైపోయిన లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా దేవుని యొక్క రాజ్యం ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణమైన రాజ్యమును ఈ లోకములో స్థాపించును. ఈ లోకములో ఆయన నీతి న్యాయములు నూరంతలుగా జరిపించగలడు. ఏ పని అయితే మనము చేయలేకపోయినామో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయగలరు. అందుకనే మనము పరలోక ప్రార్థనలో చెప్తున్నాం కదా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు జరిగినట్లు భూలోకంలో కూడా జరుగును గాక అని చెప్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేశం యొక్క స్వాతంత్రమును మనము ఈ యొక్క ఉత్సాహంలో మరి ఆనందించాలి, ప్రార్థించాలి. అయితే రాబోయే దేవుని యొక్క రాజ్యం కొరకు మనం అందరము ప్రార్థించాలి, దాని కొరకు కనిపెట్టాలని మనము గుర్తించవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకాసు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన గురించి ఈ విధంగా చెప్పబడింది: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం యొక్క బీజములు వేయుటకు ఇహలోకములో నరావతారుడు వచ్చాడు. ఆ పని ఇంకనూ జరుగుతున్నది. పరలోక రాజ్యము దేవుని యొక్క సువార్త ద్వారా వ్యాపిస్తున్నది. అయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇంకా బహిరంగంగా అందరికీ కనబడేలాగా ఆ యొక్క రాజ్యమును స్థాపిస్తాడని మనము గుర్తించవలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రాజకీయ సంబంధమైన స్వాతంత్రమే కాకుండా సామాజిక స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం, మరి అంతకంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక స్వాతంత్రమును ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ పని ఆయనే చేయగలడని మనం గుర్తించవలేము. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 36లో ఈ విధంగా రాయబడినది: కుమారుడు మిమ్మను స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులయ్యుందురు. ఈ స్వాతంత్రం అనేది, ఆత్మీయ సంబంధమైన స్వాతంత్రం అనేది కుమారుడైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. మన హృదయాల్లో ఉండవలసిన శాంతి, సమాధానం, పాపక్షమాపణ ఇవన్నీ కూడా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా మనము పొందలేమని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా చెబుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిజమైన స్వతంత్రము మన యొక్క జీవితాల్లో మనం పొందవాలి. మిగతావన్నీ కూడా వాటి సరిహద్దులు ఉన్నాయి, లేదని చెప్పడం లేదు. కానీ అంతకంటే ముఖ్యంగా మనమందరము ఈ నిజమైన స్వాతంత్రం, ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందుటకు ఎంతగానో ప్రభుని అడగాలి. మన జీవితాల్లో అది అనుభవించాలని మనం గుర్తించవాలి. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను సాతాను మరి పాపము నుండి విడుదల చేయువాడై ఉన్నాడు. మరొకసారి పరిశుద్ధులైన పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు: మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఒకప్పుడు మీరు లోకస్తులాగా ఈ అంధకార శక్తుల క్రింద మీరు ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు దాని నుండి విడుదల పొందారు, పాపము నుండి మీరు విడుదల పొందారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా అని గుర్తించవలనని పరిశుద్ధులైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మరణ భయము నుండి కూడా ఆయన మనలను విడుదల చేశాను. ప్రభు చెప్పిన మాటలు, అనేకమైన మాటలు, ఆయన చెప్పిన విషయాలు మనం గుర్తించినట్లయితే మరి ఆయన పునరుద్ధానం గురించి, నిత్యజీవం గురించి మరి మాట్లాడినాడు. ముఖ్యంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు: నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. అనగా
మనలను మరణ భయం నుండి కూడా ఆయన విడుదల చేసినాడని మనం గుర్తించవలను. అదేవిధంగా ఈ లోకము నుండి కూడా మనలను విడుదల చేసి ఉన్నాడు. మరొకసారి 1 యోహాను 5వ అధ్యాయం 5లో మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకమును జయించాలంటే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే మనలను జయించుటకు శక్తిని ఇవ్వగలడని మనము గుర్తించవలని. కాబట్టి ప్రేమను దేని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ఈ యొక్క ఆధ్యాత్మిక స్వతంత్రం మనము సద్వినియోగపరచుకోవాలి. దాన్ని ఏమాత్రము కూడా దుర్వినియోగపరచుకోకూడదు. అందుకనే పరిశుద్ధైన పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 16లో ఈ విధంగా చెప్తున్నాడు, స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి అని మనకు మరొకసారి ఒక జాగ్రత్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ యొక్క స్వాతంత్రమును దేవుణ్ణి సేవించుటకును మానవులకు మన పరిచర్య చేయుటకును వాడుకొనవలెనని మరొకసారి పరిశుద్ధులైన పౌలు గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 13లో చెప్తూ ఉన్నాడు. ఆ స్వాతంత్రమును శారీరక క్రియలను హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై యుండుడి అని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఇవ్వబడిన స్వాతంత్ర్యమును ఈ శారీరక క్రియలకు హేతుగా చేసుకొనక మనకివ్వబడిన ఈ యొక్క స్వాతంత్రమును ఇతరులకు పరిచర్య చేయుటకై వాడుకొనవలనని పరిశుద్ధుడైన పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి గత 73 సంవత్సరాలు అనేక విధాలుగా మనము అభివృద్ధిలో ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం. కానీ మరి సామాజిక ఉద్ధారకుడైన జ్యోతిరావు ఫూలే ఒక మాట చెప్పాడు, బ్రిటిష్ వారు మన యొక్క దేశానికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలన చేయడంలో దేవుని యొక్క చిత్తము ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్ ఇన్ బ్రింగింగ్ ఇండియా అండర్ ద బ్రిటిష్ రూల్. అదేవిధంగా మరొక మహాన వ్యక్తి బంకిం చంద్ర ఈ విధంగా చెప్పాడు, బై రీడింగ్ ఇంగ్లీష్ బెంగాలీస్ హ్యావ్ లర్న్డ్ 2 new words, లిబర్టీ అండ్ ఇండిపెండెన్స్. స్వేచ్ఛ మరి స్వాతంత్రం అనే ఈ 2 పదాలు, ఈ 2 మాటలు కూడా మరి భారతదేశంలో ఉన్న వారు నేర్చుకున్నారని చెప్తున్నాడు. కాబట్టి బ్రిటిష్ వారు మన దేశం మీద రాజ్యము చేయడమును బట్టి ఆయన ఒక ఐక్య రాజ్యమును స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఐక్య రాజ్యమును మన చేతికి అప్పగించినట్టుగా మనం చూడగలం. రెండవదిగా చట్టమును సన్మానించాలనే విషయమును వారు నేర్పించినారు. మూడవదిగా ఇంగ్లీష్ భాష మనకు నేర్పించడం వల్ల ఈ రోజున మన యవనస్తులందరూ కూడా అనేకమైన దేశాలకు వెళ్ళి వారు పనులు చేయగలుగుతున్నారు. నాలుగవదిగా అనేకమైన సామాజిక లేక పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలను వారు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడున్న ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా వారు స్థాపించినారు. అయితే పేర్లు మారిపోయాయి. ఇప్పుడు ఒకప్పుడు ఐసీఎస్ అనేవారు, అయితే ఇప్పుడు ఐఏఎస్ అని అంటున్నారు. కాబట్టి ఈ విధంగా కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులను వారు మనకి నేర్పించి వెళ్ళినారు. అదేవిధంగా మనకి ఇవ్వబడిన సైన్యం, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, రైల్వేస్ కానీ, పోస్టల్ సిస్టమ్ కానీ, సివిల్ అండ్ క్రిమినల్ లా ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేసినారు. మరి ఈ రోజున మనం వాడుతున్న ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అనేది కూడా వారిచ్చిందే మనం ఇప్పుడు వాడుతున్నాం. దాంట్లో ఎక్కువ మార్పులు కలగలేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఈ రోజున కూడా మనం వాడుతున్నాం. అంటే అంత చక్కగా వారు ఆ యొక్క ఐపీసీ వ్రాసినట్టుగా మనము గమనించగలము. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, అయితే మన దేశం ఇంకా అనేకమైన విషయాల్లోని అభివృద్ధి పొందవలసిన వారై ఉన్నారు. అందుకనే మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన యొక్క ఆఫీసులోని ఈ మాటలు ఆయన యొక్క టేబుల్ మీద వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాటలు? ఒక ఇంగ్లీష్ కవి, ఆంగ్లేయ కవి చెప్పిన మాటలు ఇవి. రాబర్ట్ ఫ్రాస్ట్ అనేవాడు ఈ విధంగా చెప్పాడు. ఏమన్నాడంటే, ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. నేను నిద్రించకముందు లేక నా యొక్క జీవితం ముగించక ముందు నేను ఇంకను
అనేకమైన పనులు చేయవలసిన వారినై ఉన్నాను. అనేకమైన వాగ్దానాలు ప్రజల కొరకు నేను నెరవేర్చవలసిన వాడనై ఉన్నాను అని ప్రధానమంత్రి చెప్పినాడు. కాబట్టి నిజంగా మనము కూడా ఆ విధంగా ఆయన ఈ కవి చెప్పినట్లుగా మన జీవితాల్లో కూడా అనేకమైన విషయాలు మనము ఇంకనూ నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని మనము ముందుకి సాగిపోదాం. కాబట్టి మనము మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం ఇంకనూ రూపాంతరం పొందాలి. ఇంకనూ అనేక రంగాల్లోని వారు అభివృద్ధిలో ఉన్నారు. అయితే ఆధ్యాత్మిక రంగంలో కూడా వారు వెలుగులోనికి రావాలి. యేసు ప్రభుని తెలుసుకోవాలి. యేసు ప్రభు చూపించిన ప్రేమను, ఆయన యొక్క దయను, ఆయన కృపను, ఆయన యొక్క చేసిన పనులన్నీ కూడా వారు గుర్తించి ప్రభుని వెంబడించాలి అన్న విషయం గురించి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేశంలో గొప్ప కవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కొన్ని మాటలు చెప్పినాడు. ఒక కావ్యము ఆయన రాసినట్టుగా మనం చూడగలం. అది ఈ రోజుల్లో కూడా మనకి తగిన కావ్యం అని మనం తెలుసుకునవలెను. ఏమన్నాడంటే ఆయన, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్, where tireless striving stretches its arms towards perfection, where the stream of reason has not lost its way into the dreary sand of dead habit, where the mind is led forward by thee into ever-widening thought and action, into that heaven of freedom, my Father, let my country awake. ఈ విధంగా తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. మన దేశం ఈ లోకరీతిగానే కాకుండా, మరి సామాజికంగా మాత్రమే కాకుండా, అన్ని రంగాల్లోని, అన్ని విషయాల్లోని, రాజకీయంగా మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోని, అన్ని విషయాల్లోని అభివృద్ధిలోకి రావాలి. విశాలమైన మనసు కలిగి ఉండాలి. విశాలమైన తలంపులతో, ఉద్దేశాలతో ఉండాలని ఆయన చక్కని కావ్యము వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ యొక్క స్వాతంత్రము కాపాడుకోవడము చాలా అవసరమై ఉన్నది. అందుకని ఒక మహా వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఇటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ లిబర్టీ. అనగా తెలుగులో చెప్పుకోవాలంటే స్వాతంత్రమును కాపాడుకొనుటకు ఎల్లప్పుడూ మనము జాగరూకులమై ఉండవలెను. కాబట్టి ప్రేమ దేని బిడ్డలారా, మనకి ఏమైనా స్వాతంత్రం మనం కాపాడుకుందాము. మన దేశం కొరకు ప్రార్థిద్దాము. మన దేశం అనేక రీతులుగా అభివృద్ధి పొందాలని, మరి అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ప్రభుని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేసి, మరి మన దేశం అనేక రీతులుగా వర్ధిల్లినట్లు అందరూ కూడా ప్రయాసపడదాం. ఈ విధంగా ప్రయాసపడటకు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరకును, మరి మనకి దేశమునకును, మన దేశ అధికారులకును, మరి నాయకులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్.